హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం ఓప్పో రెనో 15 5G గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మనము రీసెంట్‌గానే ఓప్పో రెనో 15 ప్రో గురించి కూడా వీడియో చేశామని చెప్పొచ్చు. బట్ ఆ మొబైల్ రివ్యూ చేసిన తర్వాత ఈ మొబైల్ రివ్యూ చేస్తా అంటే నాకు చాలా వేరియేషన్స్ కనిపించాయన్నమాట. సో, మీరు ఈరోజు ఈ ఓప్పో రెనో 15 5G రివ్యూ చూసారంటే ఖచ్చితంగా ఓప్పో రెనో 15 ప్రో అయితే చూజ్ చేసుకోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఓప్పో రెనో 15 5Gలో ఉన్న ఫీచర్సే ఓప్పో రెనో 15 ప్రోలో కూడా ఉన్నాయని చెప్పొచ్చు. నాన్ ప్రో వేరియంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ మొబైల్ బడ్జెట్‌లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటదనమాట. బడ్జెట్‌లో అంటే మీరనుకున్నంత బడ్జెట్ అయితే ఉండదు. కొంచెం ఎక్కువే ఉంటదనమాట. సో, నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 35,000 గాని లేకపోతే 40,000 గాని ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇదైతే ఉండబోతుందనమాట. యాక్చువల్‌గా ఈ ఓప్పో రెనో 15 5G అనేది మనకి చైనాలో లాంచ్ అయిపోయింది. మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. మనం ఎప్పుడైనా అంతే కదా! ఏ మొబైల్‌ని రివ్యూ చేసేటప్పుడు ఫస్ట్ డిజైన్‌తోనే మొదలు పెడతాం. ఇది కూడా అంతే. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదనమాట. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే అల్యూమినియం ఆలివ్ ఫ్రేమ్‌తో రాబోతుంది. ఇది మనకి డెవిల్ స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సౌండ్ కూడా కొంచెం లౌడ్ ఉంటది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. చాలా ఫాస్ట్‌గా అన్లాక్ అవుతదనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. అలాగే డ్యూరబిలిటీ విషయానికొద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 ఫుల్ వాటర్ రేటింగ్‌తో సపోర్ట్ చేయగలదు. డిజైన్ విషయానికొద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ ఇంప్రెషన్‌కి చాలా షాక్ అయ్యాను. అంటే మనకి ఓప్పో రెనో 14 సిరీస్‌లో కూడా ఇలాంటి డిజైన్‌తో వీళ్ళు ఎక్కడ పెట్టలేదు. చాలా మంది కస్టమర్స్ ఎలా ఇంప్రెస్ అవుతారంటే డిజైన్ చూసి ఇంప్రెస్ అవుతారు. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.32 ఇంచెస్ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. యాక్చువల్‌గా మనకి ప్రో వేరియంట్‌లో 6.82 ఇంచెస్ వస్తదనమాట. బట్ మనకి ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి 6.32 ఇంచెస్‌తో వచ్చేస్తుందని చెప్పొచ్చు. అంటే స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నగుంటది ఈ ఓప్పో రెనో 15 5Gలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇంకో విషయం మనకి ఇక్కడ డిస్ప్లే ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేశామని చెప్తున్నారు. అది ఎంతవరకు రియలో నాకో తెలియదు. 1 బ్లాంక్ కలర్స్ ఉన్నాయి. H.10+ సపోర్ట్ ఉంది. 3840 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ మీద రాబోతుంది. అంటే మనకి టచ్ కూడా చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటదన్నమాట. నౌ-ఏ-డేస్ మనం ఏ మొబైల్ చూసినా గానీ టచ్ అనేది పెద్దగా బెటర్‌గా వర్క్ అవ్వదన్నమాట. ఎగ్జాంపుల్ నా మొబైల్ తీసుకుందాం. నా మొబైల్ నేను ఎన్నో సార్లు ట్రై చేశాననమాట. అంటే హ్యాంగ్ అవ్వకూడదని. బట్ డిస్‌ప్లేలో మాత్రం చాలా రెండర్ అవుతున్నాననమాట. అంటే ఎక్కువ టైమింగ్ తీసుకుంటున్నాననమాట టచ్ రెస్పాన్స్‌కి. బట్ మనకి ఈ మొబైల్ అలా లేదు. 3840 హెర్ట్జ్ అంటే మనకి టచ్ కూడా చాలా క్విక్ రెస్పాండ్ అయితే ఉంటదనమాట. ఇందులో మనకి ఎల్బమ్ సపోర్ట్ ఉంది. అంటే మీరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ వెబ్‌సైట్స్‌లో మీరు కంటెంట్ అనేది చాలా బెటర్‌గా వాచ్ చేయొచ్చనమాట. చాలా బావుంటది. 1.5K రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. మాక్సిమం 2K రెజల్యూషన్ అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిందొచ్చి జస్ట్ 1.5K అనమాట. ఇట్స్ ఓకే. 1.5K అనేవి కొంచెం బాగుండేది డిస్ప్లే రెజల్యూషన్ పరంగా. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికొద్దాం. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. అలాగే FFS 4 పైన మన మీద రాబోతుందనమాట. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్‌గా అయితే పెట్టారని చెప్పొచ్చు. మేజర్‌గా మనకి నౌ-ఏ-డేస్ చాలా మొబైల్స్ ర్యామ్, స్టోరేజ్ టైప్ చాలా తక్కువతో వస్తున్నాయి. అంటే యాక్చువల్‌గా తక్కువ రావడం వల్ల ఏమంటే మొబైల్ హ్యాండ్లింగ్ అనేది చేయలేదనమాట. అంటే డాక్యుమెంట్స్‌ని, ఫైల్స్‌ని, పీడీఎఫ్‌ని ఇలాంటి ఫైల్స్ ఉంటాయి కదా! లార్జెస్ట్ ఫైల్స్‌ని ఇవి హ్యాండిల్ చేయాలంటే మనకి ఎఫ్ఎఫ్ఎస్ గాని, అలాగే స్టోరేజ్ అనేది కొంచెం హైయెస్ట్‌లో ఉండాలనమాట. ఇంకా మనకి మెయిన్‌గా ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనకి ఒక ఫ్లాగ్‌షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటదనమాట. గేమింగ్ పర్పస్‌కి వచ్చినట్టయితే మీకు ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్‌గా అయితే హ్యాండిల్ చేయగలదు గేమింగ్ విషయంలో. సో, సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ కలర్ ఓఎస్ 16 రాబోతుందనమాట. ఈసారి కలర్ ఓఎస్ 16లో చాలా చేంజెస్ అయితే వీళ్ళు చేశామని చెప్తున్నారు. ప్రెజెంట్ ఈ కలర్ ఓఎస్ 16 గురించి నాకు తెలీదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చి రియల్‌మీ మొబైలు. కాబట్టి నాకు రియల్‌మీ అప్డేట్స్ అన్నీ వస్తా ఉంటాయి. కలర్ ఓఎస్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో, కాకపోతే త్వరలో చేస్తాననమాట. ఈ కలర్ ఓఎస్ 16 ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఒకవేళ మీరు వాడే మొబైల్ ఓపెన్ అయినట్టయితే త్వరగా ఈ అప్డేట్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు తెలియజేయండి. కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఏమైనా గానీ కెమెరాస్ అయితే కిల్లర్ అని చెప్పొచ్చు. ఈసారి కెమెరాస్ ఇందులో చాలా బెటర్‌గా డెవలప్ చేస్తారు. ఇది మీకు ఫస్ట్‌లోనే చెప్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు చెప్తున్నాననమాట. మెయిన్ కెమెరా 200 ఎంపీ ఇచ్చారు. ఇది వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లో. 200 ఎంపీ అంటే మనకి ఫోటోస్ కూడా చాలా బెటర్‌గా తీయగలదు. చాలా హైయెస్ట్ రెజల్యూషన్‌లో మీరు ఫోటోస్ చూస్తారనమాట రేర్ కెమెరా నుంచి. అలాగే రేర్ కెమెరాలో వాయిస్ ఓవర్ సపోర్ట్ ఉంది. ప్లస్ పీడీఎఫ్ కూడా సపోర్ట్ ఉందనమాట. రేర్ కెమెరా యూజ్ చేసుకొని మీరు మాక్సిమం 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అనమాట. ఈ కెమెరాలో కూడా మనకి వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉందనమాట. మీరు టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని కూడా బెటర్‌గానే ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. చాలా బెటర్‌గా తీస్తదనమాట ఇది కూడా. లాస్ట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్ మీరు డిఫరెంట్ వేలో ఈ కెమెరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారనమాట. ఫ్రంట్ కెమెరా 50 ఎంపీ అంటే ఇంకేమైనా ఉంటదా? చాలా హై క్వాలిటీలో ఫ్రంట్ ఫోటోస్ అయితే ఇది కవర్ చేయగలదనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట.
ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం ఒక కిల్లర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికొద్దాం. ఇది మనకి 6200 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. కొంచెం పెద్ద బ్యాటరీ అనమాట. మరి అంత పెద్ద బ్యాటరీ అయితే కాదు. నౌ-ఏ-డేస్ మనము వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీలు కూడా చూస్తున్నామనమాట. 7000 ఎంహెచ్ వరకు కూడా వెళ్తున్నాయి చాలా బ్రాండ్స్. ఇక్కడ 80 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా మనం ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పి మర్చిపోకుండా లాస్ట్ వరకు వీడియో చూసింటే చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నేను ఈ వీడియో కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టానన్నమాట. ఓకే. బై బై.